తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారామం అది గుంకారామం మాకైతేమీ అర్థం కావట్లేదు. జాతీయ కార్యదర్శి గారా లోకేష్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో శృంగారపుకోట నియోజకవర్గం శాసనసభ్యులు కొడబండి శ్రీనివాసరావు గారి కరప్షన్ గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అందరికీ కూడా. ఏంటంటే ఏమాత్రం కూడా కరప్షన్ లేనటువంటి ఒక తెల్లగాగితం లాంటి మనిషిని పట్టుకొని కరప్షన్ చేస్తున్నాడు, కోట్లు తినేసాడు, ఇల్లులు కొట్టుకున్నాడు, భూములు కొన్నాడు, ఇటువంటి ప్రసంగాలు అది ఏమాత్రం కూడా ఆలకించే వాళ్ళకి ఎవరికి కూడా మింగిడి పడడం లేదు. మాలాంటి వాళ్ళు మేము తప్పులు చేస్తామేమో కానీ శాసనసభ్యుల విషయానికి వచ్చేసరికి ఏమాత్రం ఎటువంటి కరప్షను లేదన్నటువంటిది జగమెరిగిన సత్యం. మరి మరి ఎంతో సంఘ సంస్కృతిగా ఎంతో నిజాయితీగా చెప్పుకున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యురాలు లలిత్ కుమార్ గారు, అమ్మ మీ అవినీతి గురించి ఈ మీడియా ద్వారా మీరు ఓపెన్ డిబేట్కి ఎక్కడైనా మీ పార్టీ వారు మీరు కానీ సిద్ధమైతే మీ సిద్ధం. కొత్త వలస కూడా ఓన్లీ మా కొత్త వలసలో మీ అవినీతిని మీ ఈరోజు మీడియా ద్వారా మేము ప్రవేశపెడుతున్నాం. మీరు ఒకసారి కూడా మీరు ఎక్కడ రమ్మని మేము రెడీగా వస్తాం. అమ్మ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, కోట్ల రూపాయలు సంపాదించిన కోట్ల రూపాయలు ఏదే సంపాదించారో అదే మేము మీకు తెలియజేస్తున్నాం. రాయల్ సిటీ అడ్డుపాలెం దగ్గర రాయల్ సిటీలో అక్రమంగా సిటీ వాళ్ళని ఆ లేఅవుట్ వాళ్ళని మీరు అన్యాయక్రాంతంగా బ్రోకరించి మీరు దౌర్జన్యం చేస్తే మీ బినామీ పేరున దరిదాపు 2900 గజాల చిల్లర మీ వాళ్ళ పేరున పెట్టారు. మరోటి గ్యాస్ కూడా గనిసిట్టుపాలెంలో గ్యాస్ కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేస్తే మీ తమ్ముడు మీ కుటుంబీకులందరూ కలిసి దాన్ని ఆక్యుపై చేసి కోట్ల రూపాయలు అమ్ముకోవడం వాస్తవం కాదు, మీరు తెలుసుకోండి. మరొకటి ఏంటంటే బలగట్టంలో 22A ఎస్సీ కమ్యూనిటీ పేరు ఉన్నటువంటి దాన్ని నేను క్లీన్ చేస్తానని మీ వాళ్ళ పేరును ఆన్లైన్ చేసుకోవడం వాస్తవం కాదా, మీరు పరిశీలన చేసుకోండి. సంతపాలెంలో మీరు ఈరోజు మనందరం కూడా హాయిగా ఉన్నామంటే దేశ రక్షకుడు జవాన్, అలాంటి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి ఇచ్చినటువంటి ముస్లిం కొండ అంటారు దాన్ని, ఆ కొండను మీరు ఆక్యుపై చేసి మీ వియ్యంగడి ద్వారా కోట్ల రూపాయలు ఈరోజు మీరు చేసుకోవడం వాస్తవం కాదనేది మీరు గమనించుకోండి. ఉత్తరాపిల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ నుంచి 2 కిలోమీటర్ల మేర గవర్నమెంట్ ల్యాండ్ నుంచి రోడ్డు వేసి మీకు ఎవరైతే వత్తాసు పలుకుతున్నటువంటి లీడర్కి మీరు తారు రోడ్డు వేసినటువంటి ఘనత మీది. మరో విషయం చూసుకుంటే అప్పన్నదొరపాలెంలో సీమిత్ర లేఅవుట్కి మీ తమ్ముడు ద్వారా కలవట్లు కట్టి గవర్నమెంట్ డబ్బుని వృధా చేసి మీరు ఎంత అవినీతులు చేశారు. ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ కూడా మీకు ఎప్పుడూ లేనట్టు అవినీతి. గత మీరు 2014 నుంచి 2019 వరకు ఈరోజు మీ ఫైనాన్స్ స్టేటస్ చెక్ చేసుకోండి. గతంలో మీ తాతగారు చేసినటువంటి కానీ ఈ 14 నుంచి 19 వరకు మీ స్టేటస్ ఎంత పెరిగింది? మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎవరు ఉన్నారా? ఈరోజు కడుపొండి శ్రీనివాసరావు గురించి మీరు మాట్లాడితే మీరు ఎమ్మెల్యే కారమ్మ ఏనాటికి కూడా. మిమ్మల్ని మీకు చాప్టర్ క్లోజ్. నిన్న మా నాయకుడు చెప్పాడు, మా చొక్కాలు మడత పెట్టి మీకు ఆల్రెడీ కుర్చీలు మడత పెట్టామని చెప్పారు. ఇక్కడ మీకు మడత పెట్టాం, 2019లో మడత పెట్టాం, 2024లో కూడా మడత పెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీ దండాలు పెట్టేది మీ అన్న తమ్ముడు అనేటువంటి మాయ మాటలు అమ్మడానికి ఇంకెవరూ సిద్ధంగా లేరు. ఎందుకు లేరు అంటే మీరు ఏనాడైనా ఈ ప్రాంతానికి ఏ రోజైనా ఒక మంచి పని చేశారా? ఏ రోజైనా నిజాయితీగా పనిచేశారా? ఉదువు తుఫాన్లో కోట్లాది రూపాయల ప్రాంతానికి లాస్ అయితే ఎక్కడైనా ఒక పైసా తెచ్చి మీరు ఇచ్చారా? లాస్ట్కి మీ టీటీడీ లెటర్లు కూడా అమ్ముకునే నీచ సంస్కృతి మీది. మీలాంటి వాళ్ళందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే సిగ్గుచేయటమ్మా. ఒక పిలుపునిస్తే ఒక సీఎం రాలేదు, ఎవరెవరు రాలేదు. ఒక పిలుపునిస్తే ఒక మీటింగ్కి నిన్న కాక మొన్న ఒక మీటింగ్కి 35,000 మంది మీటింగ్కి వచ్చారు. ఈవేళ మీ మండలాల్లో చూస్తున్నారు, 5 మండలాల్లో ఆసరా కార్యక్రమం జరిగింది. ఒక్కో మండలానికి 10,000కి మించి తగ్గకుండా మీటింగ్కి వస్తారంటే గౌరవ శాసనసభ్యుల మీద అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమే తప్ప మరొకటి కాదు. దయచేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడి మీ స్థాయిని దిగదార్చుకుంటే మీరే ఇంకా లాస్ అవుతారు తప్ప మీ ఎప్పుడూ లాస్ అవ్వం. మీకు మీ చంద్రబాబు నాయుడికి మీ తెలుగుదేశంకి ఇది లాస్ట్ ఎలక్షన్. మీరు కూడా సెలవు తీసుకోండి. ఇంకా ఒక విషయం చూసుకోండి, మీకుండి మీ సొంత విలేజ్ సొంత సెగ్మెంట్లో కూడా ఎంపీటీ సభ్యులుగా మేము గెలిచాం అంటే మా పార్టీకి
మా నాయకత్వానికి ఉన్నటువంటి తేడాని, మీ నాయకత్వానికి ఉన్న తేడాని మీరు గమనించాలని, మీకు కానీ ఓపెన్ ఉన్నటువంటి చదివినటువంటి రాంగ్ అనుకుంటే మీరు ఓపెన్ చేయాలని ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి ఎక్కడైనా ఈ 5 మండలాలు ఎక్కడ రమ్మన్నా మేము రావడానికి సిద్ధం. మీరు సిద్ధం అనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు జవాబు చెప్పొచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ మనం 50 ఏళ్ల క్రితం బోధల వారు కొనుక్కున్నటువంటి మరి ఆ తాలూకా మామిడి తోటలో బోధల సోమనాయుడు గారు వాళ్ళ ఫాదరు పెద్ద ఆయన వారు కొనుక్కుంటున్న దాంట్లో వారు 5 అన్నదమ్ములు కలిపి ఈయనకి మనిషి 5 సెంట్లు చొప్పున 25 సెంట్లు రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్గా ఇస్తే, వాళ్ళ అత్తవారి సొంతం ఈయనకి గిఫ్ట్ డీడ్గా ఇస్తే దాన్ని పద్ధతి ప్రకారం ప్లాన్ అప్రూవల్ చేసుకుని దాంట్లో ఉండే స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ స్థానికులమే మనం కూడా స్థానిక సమస్యల మీద స్పందించడానికి నిత్యం కూడా మరి నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని సదుద్దేశంతో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం ఉంటే దాని మీద కూడా అదేదో కబ్జా చేశారని, అదేదో కుంభకోణం అని అలవాకలు చవాకలు నిజంగా ఆధారాలు తీసుకోండి. ఎంఆర్ వాసు దగ్గరికి వెళ్ళండి, ఆ సర్వే నెంబర్లు తీసుకోండి. 55 ఏళ్ళుగా ఎవరి సాగులో ఉంది, ఎవరి పేరు మీద మరి తాలూకా FCO రికార్డ్స్లో కానీ 1Bలో కానీ ఉన్నదో కళ్ళు పెట్టి చూడండి. శాసనసభ్యులు లోకేష్ గారికి కానీ టైం ఉండదు, స్థానిక శాసనసభ్యులు వారి నాయకులు ఉన్నారు, వెళ్ళి చూసి మన నిర్దిష్టమైన ఆధారాలతో ఆధారం చేయాలి తప్పితే అలాంటి నాయకుడిని తీసుకొచ్చి చులకనైన మాటలు ఇక్కడ పలచనైన మాటలు పెట్టి మరి తేలిక చేయడం అనేది భావ్యం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇకపోతే స్థానిక శాసనసభ్యురాలు, గతంలో ఉన్నటువంటి శాసనసభ్యురాలు ఆవిడ కూడా అవినీతి గురించి మాట్లాడడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఆవిడ మరి చిన్న షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వచ్చిన, మరి మోడల్ స్కూల్లో ఎవరికైనా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్షలాది రూపాయలు, అంతేకాదు చిన్న చిన్న స్థానికంగా ఉన్నట్టు అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, చివరాఖరికి ఆశా వర్కర్ల నియామకంలో కూడా అవినీతికి సిద్ధహస్తురాలనే అందరికీ తెలుసు. అంతేకాదు వారికి రైతు రథం అనే పేరు మీద ప్రతి మండలంలో కూడా ఒక 5-10 ట్రాక్టర్లు ఇస్తే ఒక్కొక్క ట్రాక్టర్కి మరి రైతు రథం తీసుకోవాలంటే వాళ్ళ నాయకుడికి ఇస్తేనే 1,00,000-2 లక్షల రూపాయలు ఆ సబ్సిడీలు వీళ్ళు మామూలుగా తీసుకోవడం చాలా దారుణం. CAL ట్రాన్స్ఫర్లు కానివ్వండి, SIL ట్రాన్స్ఫర్లు కూడా మామూలు లేకుండా ఏ పని అవ్వకపోవడం, తమ్ముడు, బావ, అక్క, మాయ అని సంబోధనలతో ఆవిడ చాలా విష్ణువర్గని అవినీతిని కూడా అందంగా అతికినట్టు చేసుకోవడం వారికి అలవాటు. అటువంటి వారు రూపాయి అవినీతి లేనటువంటి మీరు కమాన్ మీరు చూపించండి. ఎవరైనా ₹1 కడుపటి శ్రీనివాసరావుకి ఈ ఉద్యోగ విషయంలో ఇచ్చారంటే మేమందరం కూడా రాజకీయాల నుంచే నిష్క్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఆయన ₹1 అవినీతి కానీ ఎక్కడైనా ఒక కబ్జాకి పాల్గొనే కానీ నిజమైన ఆధారాలతో మీరు బయట పెట్టండి. అంతేగాని అవాకులు చవాకులు ఎన్నికలు వచ్చాయి కదా ప్రజలు మేము ఏంటి చెప్పినా నమ్ముతారు, మభ్యతో మరి మభ్య పెట్టేసి పక్కతో పెట్టేసి మరి మా నిజాయితీ మంత్రులాగా కబుర్లు చెప్తే ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీరు గతంలో 10 సంవత్సరాల తాలూకా మీ తాలూకా తీరు ఏంటి, మీ తాలూకా అవినీతి అంశాలు ఏంటి క్లియర్గా చూశారు. మరి మీరైతే గతంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేసి మరి జన్మభూమి కమిటీలను పెట్టుకొని మరి నీరు చెడు ద్వారా కొన్ని వేల కోట్లు కబ్జా చేసిన మీరందరూ కూడా ఈరోజు వేదికల మీద అలా మాట్లాడడం చాలా శోచనీయం. మరి మరి ఇటువంటి మాకైతే ముఖ్యంగా మరి మంచి నీతివంతులైనటువంటి విద్యావంతులైనటువంటి ఎమ్మెల్యే గారిని మాకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మరి అంటే ఆయన అడుగుజాడలో నడుస్తున్నట్టు మా ఎమ్మెల్యే గారిని కానీ మరి అటువంటి మాటలు మాట్లాడడం మా అందరికీ బాధాకరంగా ఉంది. మరి అటువంటి మాటలన్నీ కూడా అటువంటి ఆరోపణలు కూడా మేము మండల పార్టీ అధ్యక్షుడిగా ఏర్పాటు మండల పార్టీ అధ్యక్షుడు ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న విజయనగరం జిల్లా శృంగవరపు వేపాట మండలంలో సోంపురం గ్రామంలో లోకేష్ గారు శంకరరావు సభని నిర్వహించారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారి మీద తీవ్రమైన అసత్యమైన ఆరోపణలు చేశారు. ఇది శృంగవరకోట ప్రజలందరూ విని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల 8 నెలల కాలంలో గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ జీరో కరప్షన్ ఉన్న ఎమ్మెల్యేగా ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన అదే ఆత్మవిశ్వాసంతో 2024 ఎలక్షన్కి ఆయన సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆయన మీద చేస్తున్న ఇలాంటి అసత్యమైన ఆరోపణలన్నీ మేము శృంగవరపుకోట వైఎస్ఆర్ మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పార్టీలకు అతీతంగా టీడీపీ శ్రేణులు కూడా ఆయనకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇది గమనించండి. అలాగే మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి లలిత్ కుమార్ గారు ఆమె కూడా గౌరవ శాసనసభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేశారు. గతంలో టీడీటీ బోర్డు మెంబర్గా ఉండేటప్పుడు
ఆ టీడీటీ బోర్డు మెంబర్లు ఉన్న లెటర్లు, అద్యతి సేవా లెటర్లు, ఇలాంటి లెటర్లన్నీ సుమారు నెలకు 5 లక్షల రూపాయలకి అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా